తాజా 30 రూపాయల నోటు పెద్దది, దానివల్ల బ్లాక్ మనీ పెరిగిపోతోంది అనుకుంటే దాన్ని రద్దు చేసి దాని స్థానంలో ఇంకా పెద్ద నోటును తీసుకువచ్చారు. నల్లధనాన్ని అరికట్టాలని అనుకున్నప్పుడు 2000 రూపాయల నోటును ఎందుకు తీసుకువచ్చినట్లు, దీని వెనుక ఉన్న ఉద్దేశం ఏమిటి అనే అంశాలపై అప్పట్లోనే రకరకాల ఊహాగానాలు వచ్చాయి. దీన్ని ఎక్కువ కాలం కొనసాగించారని, రద్దు చేస్తారని భావించారు. ఇప్పుడు అందుకు ఊతమిచ్చే దిశగా కేంద్రం అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నోటును రద్దు చేసే ఆలోచన ఉందని నరేంద్ర మోదీ ప్రభుత్వం సంకేతాలిస్తోంది. 2000 నోట్లు పెద్ద సంఖ్యలో నల్లధనంగా మారాయని అంచనా వేస్తున్నారు. ఇందువల్ల 2000 రూపాయల నోటును రద్దు చేసి దాని స్థానంలో 200 రూపాయల నోటును ప్రవేశపెడతారని భావిస్తున్నారు. ఈ మేరకు ఆర్బీఐ జోరుగా 200 రూపాయల నోట్లను ముద్రిస్తున్నట్లు వార్తలొస్తున్నాయి. 2000 రూపాయల నోట్లను రద్దు చేస్తారా అని పార్లమెంటులో ప్రభుత్వాన్ని విపక్షాలు ప్రశ్నించాయి. ఈ ప్రశ్నకు ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ సూటిగా సమాధానం ఇవ్వలేదు. దీంతో మరోసారి నోట్ల రద్దు జరుగుతుందని ఊహాగానాలు చెలరేగుతున్నాయి.